నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్య, డైరీ అభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ బాలుర కళాశాల ఆవరణలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్లతో కలిసి శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా కళాశాల ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణ సమతుల్యం లేక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం లేదని, అందుకే ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు ప్రమాణం చేశాం. ఏదో కార్యక్రమంలో వచ్చాం, గుండె మీద చేసుకొని ఏదో మనం ప్రతిజ్ఞ చేశాం. ఈ రోజుతో అయిపోయినటువంటి కార్యక్రమం కాకుండా అందరం కూడా బాధ్యతగా తీసుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేద్దాం. ఈరోజు మన జిల్లా పలాస కాశీబుగ్గలో ఒక 200 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. మొన్నే అటవీ శాఖ మంత్రి గారితో చెప్తే అక్కడ కూడా అర్బన్ ఫారెస్ట్ డెవలప్ చేయడానికి ఆ పలాస కాశీబుగ్గలు ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. మనం కూడా కొంత ఎన్ఆర్జీఎస్ కూడా మ్యాచ్ చేసి అక్కడ మనం ఒక ఆహ్లాదకరమైనటువంటి ఫారెస్ట్ మనం తయారు చేసుకోగలిగితే జిల్లా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కొంత హ్యాపీనెస్ పొందడానికి కూడా అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని మేమందరం ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తాం. దానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని సహకరించాలని చెప్పి కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ మాట్లాడుతూ జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. తర్వాత కెనాల్ బండ్స్ ఉన్నాయి, రివర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి. కార్పొరేషన్ ఓపెన్ స్పేస్ ఉండొచ్చు, గ్రామ పంచాయతీలు ఉండొచ్చు. ఇది కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా వాళ్ళకి ఇంకా ప్రోత్సాహిస్తూ వాళ్ళ ద్వారా కూడా ప్లాంటేషన్ మనం చేస్తున్నాం సార్. ఇది కాకుండా ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఒక స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ లెవెల్ వన మహోత్సవం కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అది మీ ఆధారంలోనే సార్. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ ఆధారంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెంబర్ కన్వీనర్. అదే డే టు డే ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, మన కార్తీక మాసం వరకు మనం 40 lakhs ప్లాంటేషన్ మనం చేయగలమా లేదా అది కూడా మనం రివ్యూ చేస్తాం సార్. స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కల నాటు కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. మనం ఈరోజు ప్రారంభించడం ఈ నియోజకవర్గంలో ఇక్కడ జిల్లా హెడ్క్వార్టర్లో దానికి మంత్రి గారు రావడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. మనం అందరం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, మనందరి బాధ్యత. ఈరోజు ఈ ఫ్రూట్ బేరింగ్ చెట్లు అవన్నీ ఉన్నాయి, దాని ఫలాలు మనం తింటున్నాం అంటే మన పూర్వీకులు నాటినందువల్లే. అలాగే మనం కూడా భావితరాల వారికి మళ్ళీ మంచి ప్రకృతిని, మంచి వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం చేయాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటుకోవాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఏదైతే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున దీన్ని పాల్గొన్నప్పుడే మనం జయప్రదం చేయగలం. మన జిల్లాలో 30 లక్షలు చెట్లు నాటాలి 3 నెలల్లో అని ఒక టార్గెట్ పెట్టుకోవడం కనుక అందరం చేయి కలిపి మన మంత్రి అచ్చెన్నాయుడు గారు సారథ్యంలో ఈ సక్సెస్ఫుల్ చేసి మన జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం ముందుకు నడవాలని అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఎఫ్ఓ ఎస్ వెంకటేష్, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, ఉద్యానవన శాఖ ఏడీ ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, సబ్ డిఎఫ్ఓ నాగేంద్ర, ఎఫ్ఆర్ఓలు నిహారిక, జగదీశ్వరరావు, మురళీకృష్ణనాయుడు, రాజశేఖర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భీమిలిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి క్లాస్ రూమ్ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన సౌకర్యాలపై విద్యార్థులను అడిగి ఆరా తీశారు. వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్స్ను సందర్శించారు. క్లాస్ టీచర్లను గౌరవిస్తూ తమ పక్కనే కూర్చొని వివరాలు చెప్పాలని కోరారు. పరీక్షలు ఏ లాంగ్వేజ్లో సులభతరంగా ఉన్నాయని అడిగారు. తెలుగులో మాట్లాడడం సులభంగా ఉంటుంది, పరీక్షలు ఇంగ్లీష్లోనే రాస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డును ఉపయోగకరంగా ఉందా అని ఆరా తీశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన రెమిడియల్ క్లాస్ రూమ్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను పరిశీలించారు.
మీ డ్రీమ్స్ ఏమిటి, జీవితంలో ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారని ప్రశ్నించిన మంత్రి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే సాధించే వరకు వదలకూడదన్నారు. ఈ స్కూల్ నుండి 2 విద్యార్థినులు ఐఐటిలో సీట్లు సాధించడంపై మంత్రి అభినందించారు. విద్యార్థినులు బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యా కమిటీ చైర్మన్ చందవరపు కుమార్ మాట్లాడుతూ, భీమిలి కేజీబీవీ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు కాస్మెటిక్స్ ఛార్జీలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే స్కూల్కు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని విన్నవించారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారి సేవలో సుదూర ప్రాంతాల నుండి భక్తులు ప్రత్యేక పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ తెలిపారు. తెలుగు చిత్రసీమలో రాణిస్తూ రాజకీయాల్లో సేవలందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నందమూరి బాలకృష్ణ నిలుస్తారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నందమూరి బాలయ్య బాబు నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం డేవిడ్ మాదారపు టీం ఆధ్వర్యంలో జిల్లా నందమూరి బాలయ్య అండ్ మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నా క్యాంటీన్ నిర్వహణకు తమ వంతుగా 20,000 రూపాయలు రాష్ట్ర మంత్రి ద్వారా శాసనసభ్యులు గొండు శంకర్ కి ఈ రోజు అందజేశారు. అనంతరం బాలయ్యకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ మంత్రి, ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి డేవిడ్ కు, వెంకటేష్ కు, అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శంకర్లు మాట్లాడారు. బాలయ్య నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ అద్భుత అఖండ విజయాలు సాధిస్తూ తెలుగు చిత్ర రంగంలో అగ్రగామిగా నిలిచారని, అలాగే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తూ ఇటు రాజకీయ రంగంలో ప్రజా హృదయ విజేతగా హిందూపురం శాసనసభ్యులుగా 3 సార్లు ఘన విజయాలు సాధించి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. బాలయ్య అభిమానులుగా శ్రీకాకుళంలో చేస్తున్న కార్యక్రమాలు అభినందించమన్నారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు, సీనియర్ టీడీపీ నాయకులు కింజరాపు హరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, నగర పార్టీ జిల్లా బాలయ్య అండ్ మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ఎన్టీఆర్ మోక్షజ్ఞ టీం సభ్యులు సురేంద్ర, సురేష్, భాస్కర్, రాజు, ప్రదీప్, మహేష్, వెంకీ, మోహన్, సంతోష్, గొండు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఆ రోజు వైఎస్ఆర్ కు పార్టీ కేడర్, అభిమానులు ఘన నివాళులర్పిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం జిల్లా కేంద్రానికి ఉదయం 10:30 పార్టీ నేతలంతా చేరుకోవాలని కృష్ణదాస్ కోరారు. నగరంలోని స్థానిక ఆర్సీఎం జూనియర్ కళాశాలలో శుక్రవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు పాల్గొని విద్యార్థులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. రాజ్యాంగం, విధి విధానాల గురించి వివరించారు. ఆస్తి హక్కు గురించి, బాల్య వివాహాల చట్టం, బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు. ఆర్థిక స్తోమత లేని వారికి న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సేవలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్, కరెస్పాండెంట్స్ ఎం శశికళ, ఎం శాంతి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతాయని టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం కావడంతో ఆ రోజు ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదని సదుద్దేశంతోటే ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 31నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అందించేలా చర్యలు చేపట్టిందన్నారు. పెన్షన్ లబ్ధిదారులు సూచించారు. తీసుకుని వారికి సెప్టెంబర్ 2వ తేదీన పంపిణీ చేస్తారని తెలిపారు. 2029లో కూడా మళ్లీ ప్రజలు పట్టం కట్టేది ఈ ప్రజా ప్రభుత్వానికే అని వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం వాండ్రాడ పంచాయతీ సుబ్బారావుపేట గ్రామంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని మాట్లాడారు. పుట్టినరోజు, పెళ్లిరోజు పెద్దల గుర్తుగా తమ చేతులతో గ్రామాలలో, ఇంటి ప్రాంగణాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పచ్చని చెట్టే ప్రగతికి మెట్టు అని గుర్తు చేసి ప్రతి చెట్టును సంరక్షించాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 29% ఉన్న పచ్చదనాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 50% చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కోటబొమ్మాలి పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, నియోజకవర్గం కూటమి నాయకులు, తెలుగు యువత,
ఐటీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రక్తదానం మహాదానం అని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పిలుపునిచ్చారు. గురువారం రెడ్ క్రాస్ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ వారికి జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ సర్ జీన్ హెన్రీ డునాంట్ విగ్రహానికి పూలమాల వేసి బ్లడ్ బ్యాంక్ సందర్శించారు. వన మహోత్సవం సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్ జీన్ హెన్రీ డునాంట్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సెక్రటరీ మల్లేశ్వరరావు అధ్యక్షత వహించి రెడ్ క్రాస్ జిల్లాలో చేపడుతున్న పనులు వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళం రెడ్ క్రాస్ ద్వారా గత సంవత్సరం సుమారు 50,000కు పైబడి మొక్కలు నాటినట్లు జగన్మోహన్ రావు తెలపగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎన్ని మొక్కలు నాటనున్నారో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. కావలసిన మొక్కలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, జీవనోపాధి శిక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టాలని వాటికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిక్కు అప్పన్న, డాక్టర్ కిల్లి చిన్నబాబు, ఆర్ట్ స్వచ్ఛంద సంస్థ నోక సన్యాసరావు, ట్రెజరర్ దుర్గా శ్రీనివాసరావు, పెంకి చైతన్య కుమార్, సతీష్ కుమార్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలస మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని అటవీ శాఖాధికారుల ఆధ్వర్యాన జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కోన రవికుమార్ పాల్గొని అధికారులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడంతో పాటు సంరక్షించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం హయాంలో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమానికి పెద్దపీట వేసిందని, ఈ 5 ఏళ్లలో విధిగా ఈ కార్యక్రమం సీజన్ వారీగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్, మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతగా చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి కాశీబొగ్గ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా 13 మంది ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వినతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు సమస్యలను ఎస్పీ ముందు బాధితులు విన్నవించుకోగా ఎస్పీ సానుకూలంగా స్పందించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. వ్యవసాయ కళాశాల నైరను శుక్రవారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బోధన సిబ్బందితో విద్యార్థులతో వేరువేరుగా సమావేశం నిర్వహించారు. కళాశాల అభివృద్ధి కోసం కావలసిన అంశాల గురించి చర్చించారు. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోగలరని ఆమె తెలిపారు. జేఆర్ఎఫ్ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని బోధన సిబ్బందికి సూచించారు. అనంతరం తరగతి గదులను, ప్రయోగశాలలను పరిశీలించారు. ఆమె వెంట వ్యవసాయ కళాశాల నైరా అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం భరతలక్ష్మి, బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఇంటాక్ ఆధ్వర్యాన విద్యార్థులకు వ్యక్తిత్వ వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కన్వీనర్ నోక సన్యాసరావు తెలిపారు. శుక్రవారం నగరంలోని స్థానిక అనురాగ నిలయంలో క్విజ్ పోటీలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి తదుపరి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు పంపుతామన్నారు. అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే పిల్లలకు ఆహ్లాదకరమైన పోటీతత్వాన్ని అలవాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ సీనియర్ మెంబర్ కొమ్ము రమణమూర్తి, మోహన్, ఆహ్వానితుడు తర్లాడ అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడు హర్షవెల్లి లయన్స్ క్లబ్, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సివిల్ సప్లైస్, హమాలీ, ముఠా కార్మికులు, ఆటో, టాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఏఐటియుసి శ్రీకాకుళం జిల్లా సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం శ్రీకాకుళం పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు మార్కెట్ వద్ద జాతీయ సమితి సమావేశంలో భాగంగా గోడ పత్రికను సమితి నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఆ సంఘం జిల్లా కార్యదర్శి అన్నపాన షణ్ముఖరావు, జిల్లా నాయకులు తమిరి తిరుపతిరావు, చిక్కాల గోవిందరావు మాట్లాడారు. 1920 నుండి సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి పనిచేస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను పోరాడి సాధించుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు కార్మికులకు మెరుగైన సౌకర్యాలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖలో జరగనున్నాయని, ఈ కార్యక్రమంలో కార్మికులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జట్టు కళాశీలు నాయకులు లబ్బరాజు, నక్కవేణు, గొండు శ్రీను, ముద్దాడ రాము, దాలినాయుడు, లండ తాతారావు, రాము, జగదీష్, అప్పారావు, సత్యం తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృతులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృతులు ఉంటాయి. 70% సాచురేటెడ్, 15% పోలీ అన్సాచురేటెడ్, 15% మొనో అన్సాచురేటెడ్ ఉన్నాయి. మెనో అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇది పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్ మెదడుకు, నాడీ కణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురికాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చెందుతుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డీలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రిబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విద్దాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.